హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుగెదర్ వి వ్లాగ్స్. నేను మీ పావ్ని. ఈరోజు మనం ఒక టేస్టీ మరియు ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ చేయబోతున్నాం. అదేనండి ఆంధ్ర, తెలంగాణలో ఎంతో ప్రాచుర్యం పొందిన చంద్రకళ. తీయగా లోపల డ్రై ఫ్రూట్స్ అండ్ కోవాతో నిండిన ఈ చంద్రకళ పండుగలు, శుభకార్యాల కోసం పర్ఫెక్ట్ స్వీట్. ఇక ఆలస్యం ఎందుకు, రుచికరమైన చంద్రకళను ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. నమస్కారం అండి, నేను మీ సుధారాన్ని. ఈరోజు మన కిచెన్లో చంద్రకళ చేస్తున్నాము. దానికి కావలసిన పదార్థాలు: కోవా, ఇలాచీ పొడి, చక్కెర, ఆయిల్, మైదా పిండి. నేను 2 కప్పులు తీసుకున్నాను మైదా. దీనికి మనం ఎంత వాడుకుంటే దాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను తీసుకున్న దానికి 2 కప్పులు అవసరం పడ్డది. 2 కప్పులు తీసుకున్నా. ఒక చిటికెడు సాల్ట్ వేసుకున్నా. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, వేడిది. వేడిది ఉంటే పొయ్యి మీద అట్లనే వేసుకున్నా. కొంచెము మంచిగా కలుపుకోవాలి ఫస్ట్. మీరు ఒక పావు కిలో తీసుకుంటే కోవా అర్ధ కిలో అవుతుంది. గోధుమ పిండి, మైదా పిండి అర్ధ కిలో వేసుకోవాల్సి వస్తుంది. సేమ్ స్వీట్ షాప్ లాగానే అయినాయి ఇవి. అవుతాయి చేస్తే. చూడండి, రేపటి గురించి అని, రాఖీ కానీ స్పెషల్ అని తొందరగా పెడుతున్నాము. చూసుకొని చేసుకోండి. ఇంకా బయట కొనుక్కునే పని లేకుండా చేసినాము. మీరు ఒకసారి మంచిగా చూసిండ్రంటే చేసుకోగలుగుతారు. నైట్ చేసుకున్నా రేపటికి వస్తాయి కదా, అట్లని తొందరగా పెట్టినాము. అట్లా ముద్దలాగా రావాలి పిండి. ఇట్లా మనం చేతికి పట్టుకుంటే ముద్దలాగా రావాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఎక్కువ ఒక్కసారి పోయొద్దు. కొన్ని మనకు అవసరం ఉన్నన్ని కొన్ని జల్లుకుంటూ విసుకోవాలి ముద్ద. ఈ ముద్ద విసుకున్నాక అప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. ఎందుకంటే అప్పటి వరకు ఇది నానుతుంది కదా పిండి. ఒక 10-15 నిమిషాలు నానితే మంచిగా వస్తాయి. ముద్ద రెడీ అయిపోయింది. అట్లా రావాలి గట్టిగా ముద్ద. నానితే మళ్ళీ కొంచెం మెత్తగా అవుతుంది. కొంచెం నెయ్యి వేసుకున్నా. ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ అవసరం పడితే కొన్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, కొద్దిగా రవ్వ మీకు చూపించలేను, కొంచెం రవ్వ కూడా వేసుకొని వేయించుకోవాలి. మొత్తం కొవ్వతోనే అంటే బాగుండదు కదా, కొంచెం రవ్వ వేసుకోవాలన్నట్టు వేసుకున్నా. అందుకే మీకు ముందు చూపించలేను. కొంచెం వేగనియాలి. డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి అవసరం ఉంటే అవి వేసుకోండి. కొంచెం ఎర్ర కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. కొంచెం కోవా వేసుకున్నా. 1 కప్పు తీసుకున్నా నేను కోవా.
అది కొంచెం మెల్ట్ అయినట్టు అవుతుంది. కొంచెం ముందు అది రవ్వ అది కలుపుకుంటే మీరు అవసరం ఉంటే రవ్వ వేసుకోండి, లేకపోతే ఏం అవసరం లేదనుకుంటే ఉట్టి తోనే కూడా వేసుకోండి. మనం ఇంట్లో షుగర్ ఏ అవసరం ఉండదు. మళ్ళీ షుగర్ పాకంలో వేస్తాం కాబట్టి వేసుకుంటే సప్పగా ఉంటుంది అనుకుంటే లైట్గా వేసుకోండి, కొంచెం ఒక స్పూన్ అంతా. ఇది ఉత్తదే పెట్టాలి స్టఫింగ్ లోపల. డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, కొబ్బరి పొడి వేసుకోవచ్చు, కానీ కోవా మాత్రం ఎక్కువ ఉండాలి. అట్లా కరిగినాక అట్లా అయిపోతుంది. పక్కకు షుగర్ పాకం పట్టుకోవాలి. ఒక కప్పు తీసుకున్నా నేను షుగరు. ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పు నీళ్ళు తీసుకోవాలి. అది గట్టిగా రానియొద్దు పాకము, మామూలు పాకమే ఉండాలి. ముదురు పాకం రానియొద్దు. చూడండి మంచిగా. ఈ స్వీట్ ఎట్లనైనా ట్రై చేయండి, మంచిగా అవుతాయి. ఎట్లున్నాయో కూడా కామెంట్స్లో పెట్టాలి. ఈ పాకం అయ్యే వరకు కోవా కొంచెం చల్లగా అవుతుంది అన్నట్టు పాకం పట్టినాము. నేను తీసుకున్న దానికి ఒక కప్పు పట్టింది. కోవా చల్లగా అయింది. పాకం కూడా రెడీ అవుతుంది. కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి. ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెము ఇట్లా ఏలు ఇట్లా అంటే మంచిగా చేతికి అంటుకోవాలి మనకు. ఇవి కూడా చల్లగా అయినాయి. ఇవి బాల్స్ కట్టుకుంటాను చిన్న చిన్నగా. కాజు బాదాం ఏవి ఉంటే వేసుకోవాలి మనం సన్నగా కట్ చేసి. కొంచెం కొంచెమే పడుతుంది మనకు. షుగర్ పాకం కూడా వచ్చింది. తీగ పాకం కూడా రానియొద్దు. మనం ఏళ్ళు అంటే ఇట్లా అంటుకోవాలి అంతే. ఇలాచి పొడి వేసుకున్నా కొంచెము. రెడీ అయింది. బంద్ చేసిన నేను. దానికి మూత పెట్టుకోవాలి. కొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది కదా. మనం అవి చేసే వరకు చల్లగా అయిపోతుంది. పిండి కూడా మెత్తగా అయింది చూడు. కొద్దిగా నానితే మంచిగా వస్తాయి మనం బెల్లాన్స్తే. ఇవి మరీ సన్నగా ఏం రానియొద్దు. నూనె గిన్నె వేసినాం కదా, క్రిస్పీగా వస్తాయి అవి. పూరి అంత చేసుకోవాలి. మన పూరికి ఎంత చేసుకుంటాం అంత చేసుకోవాలి.
నేను చేసుకున్న ఒక కప్పుకి 20 అయినాయి అవి. చాలానే అవుతాయి. బాల్స్ అట్లా రెడీగా పెట్టుకోవాలి కోవై. పిండి రెడీ అయింది. సేమ్ అట్లా చేసుకోవాలి. ఒక్కొక్కటి తీసుకొని బెల్లంచుకోవాలి. మనం ఎట్లా పెట్టుకుంటే అట్లా బెల్లంచుకోవాలి. ఎక్కువ పెట్టుకోవాలంటే పెద్దగా బెల్లంచుకోవచ్చు. కానీ మేము షాపులో ఎంత ఉంటాయో అంతనే పెట్టినాం. మేము ఆ సైజే పెట్టినాము. సమానంగా రాకపోయినా కూడా పర్వాలేదు. మనం ఒక గిన్నెతోని సైజ్ చూసుకొని ఒత్తుకోవాలి. తీసి సైడ్లదంతా తీసేసేయచ్చు. మీకు చూపిస్తాను ఇప్పుడు. మంచి క్రిస్పీగా వస్తాయి ఇవి. ఈ స్టఫింగ్ చేయడము ఇవి తింపుకోవడంకు జర టైం పడుతుంది అంతే. వేరే ఏవికి పట్టదు. కోవకు చక్కెరకు దేనికి పట్టదు. జర బెల్లాంచి స్టఫ్ సేమ్ దాంతో అట్లా చేసుకోవాలి. నేను సైజ్ అది తీసుకున్నా దానికి సరిపడంత. సైడ్లో అన్నీ తీసేసేయాలి. అప్పుడు మనకు చుట్టుకోవడానికి ఈజీగా వస్తుంది. మీకు చుట్టుకోవడం రాదంటే కూడా తీసేయండి, మీ ఇష్టము. కానీ అవి అట్లనే చుడతారు. చంద్రకళ అంటే అట్లనే చుడతారు. స్టఫింగ్ పెట్టుకోవాలి. పెట్టుకొని కొంచెం వాటర్ అద్దుకోవాలి చుట్టూ. మొత్తం కొంచెం వాటర్ అద్దుకోవాలి చుట్టూ. అద్దుకున్న తర్వాత ఇది తీసుకొని మళ్ళీ దాని మీదకే వేసుకోవాలి. స్టఫింగ్ మీద ఆ పూరిని ఇంకొకటి వేసుకున్నాక మీకు అల్లడము ఈజీగానే వస్తుంది. అది మీరు ఇట్లా చేతిలో మీరు చూడండి. నేను చేతిలో పట్టుకోండి. చేతిలో పట్టుకుంటే చాలా ఈజీగా వస్తుంది అల్లడము. ఒకటి అల్లిండ్రంటే ఇంకా మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి. సమానం తీసుకుంటే అన్నీ ఈజీగానే వస్తాయి. నేను ఇట్లా క్రాస్గా అంటుండాలి. క్రాస్గా అంటుంటే ఈజీగా వచ్చేస్తుంది. అది గర్జలకు కూడా కొన్నిటికి కజ్జికాయలకు కూడా అట్లనే అల్లుతారు చూడండి. కొన్ని గీరేడు దాంతో చేస్తారు, కొన్ని ఏమో అల్లుతారు. ఒక్కొక్కటి ఒక్కొక్క తీరు ఉంటుంది. ఇప్పుడు దీనికి ఇట్లా అల్లితే దీంతోనే అసలు చంద్రకళ అంటే దీంతోనే షో. అట్లా వస్తుంది మొత్తం అల్లిన తర్వాత. అట్లా పూరి సరిగ్గా రాకపోయినా కూడా ఏం నష్టం లేదు. మళ్ళా మనం కట్ చేసుకుంటాం కదా, సాఫ్ట్గా వస్తుంది. నూనెనే వేయండి పిసుకునేటప్పుడు. నెయ్యి డాల్డా ఏమి వేయని అవసరం లేదు. వేడి నూనె కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అన్నీ సేమ్ అన్నీ అట్లా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత నిమ్మలంగా కలుసుకోవచ్చు. ఒక బట్ట వేయండి వాటి మీద, ఆరిపోతే గట్టిగా అయిపోతాయి. ఏదైనా సన్నటి క్లాత్ తీసుకొని వేసేయండి. సైడ్లకు ఉన్నది అట్లా తీసేసేయాలి మొత్తం. మీకు అవసరం ఉన్నంతనే పెట్టుకోండి. స్టఫింగ్ ఎక్కువైనా కూడా కొంచెం తీసేయండి. నేను దానికి సరిపడంతనే తీసిన.
అట్లా వస్తాయి అన్నీ మొత్తం. ఆ చిన్నగా ఉన్నాయి మా కోడలు చేసింది, నేను నేర్చుకుంటా అని, అందుకే కొన్ని చిన్నగా వచ్చినాయి. ఆయిల్ పోసుకున్న. ఆయిల్ వెట్టిగా వేడిగా కావద్దు, మామూలుగా ఇట్లా మనం చెయ్యి పెడితే చెక్క తలగాలి అంతే. వేడిగా ఉంటే మొత్తం మాడిపోతాయి. బాలుషా గాలినట్టే కాలాలి ఇవి కూడా సేమ్ సన్న మంట మీద. అవి పొంగి పైకి వస్తాయి అన్నమాట. మనం ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి, లోపల దాకా కాలాయి. కలర్ చేంజ్ అయ్యి మొత్తం ఇట్లా పైకి తేలినట్టు అవుతుంది. అప్పుడు మనము ఎర్రగా కలర్ తెలిసిపోతుంది, సైడ్లో కల్లుకున్నాయన్నీ తెలిసిపోతాయి, మరలేసుకోవాలి అప్పుడు. అన్నీ అట్లనే కాల్చుకోవాలి. షుగర్ పాకంలో 2 డ్రాప్స్ నిమ్మకాయ పిండుకోవాలి. అది షుగర్ అనేది గట్టి పడకుండా కొంచెం లిక్విడ్ లాగా ఉంచుతుంది. బంద్ చేసినప్పుడు 2 డ్రాప్స్ నిమ్మకాయ పిండుకోవాలి. 2 చుక్కలు పిండుకోవాలి. గట్టిగా ముద్దలాగా కాకుండా ఉంటుంది. ఎర్ర కలర్ రావాలి, ఇవి మొత్తం ఎర్రగా గోల్డ్ కలర్ లాగా రావాలి అన్నీ. కొద్దిగా ఎక్కువసేపే కాలుతాయి ఇవి. అన్నీ తీసేసుకోవాలి. కొంచెం తెల్లగా ఉన్నాయి, మళ్ళీ మరలేసుకుంటా తీసుకొని షుగర్ పాకంలో ఎంబటే వేసుకోవాలి. మరలేసి అటు ఇటు మరలేసి తీసేయాలి, అందులో ఏమి ఉంచొద్దు. ఇది కాలింది, ఇది జర పెద్దగా ఉన్నాయి, లేట్గా కాలుతున్నాయి. అన్నీ షుగర్ పాకములు వేసి ఒక రౌండ్ అటు ఇటు దింపేసి మళ్ళీ ప్లేట్లకు వేసుకోవాలి మనం అంతే. సిమ్ మీద ఉన్నందుకు కొంచెం లేటుగా కాలుతాయి ఇవి. అవైనాయి సిరప్లా. చంద్రకళలు రెడీ అయిపోయినాయి. చూసుకొని మీరు చేసుకొని మళ్ళీ మాకు కామెంట్లో పెట్టాలి. పండుగకు స్పెషల్ అని చేసినాం మేము ఇవి. చూసారుగా, మన చంద్రకళ స్వీట్ రెడీ అయిపోయింది. బయట క్రిస్పీగా, లోపల తీయటి కోవాతో ప్రతి ఒక్కరికి నచ్చే టేస్ట్ ఇది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మరియు మీరు కూడా ఇదొకసారి ఇంట్లో ట్రై చేసి మీ అభిప్రాయాలను కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి టేస్టీ మరియు ఇంటి వంటలు చూసేందుకు మన ఛానల్ టుగెదర్ వివి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తిరిగి మరో అద్భుతమైన వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.